నమస్తే. నేను మీ అనిల్. ఏదైతే రీల్స్ చేసే ప్రక్రియలో మన తెలుగు విద్యార్థి అమెరికాలో మృతి చెందాడు. అసలు ఏంది? అంత ఈ రీల్స్ పిచ్చి ఏంది? చదువు కోసమని ఎంబీఏ చదువు కోసమనైతే తనైతే వెళ్ళడమైతే జరిగింది. ఆర్యన్ రెడ్డి అనే విద్యార్థి చదువు కోసం అక్కడికి వెళ్ళాడు. మొన్న 13వ తారీఖు తన పుట్టినరోజు కావడం వల్ల స్నేహితులతోని సెలబ్రేషన్ అయితే గట్టిగా చేసుకున్నాడు. తర్వాత ఏదైతే రీల్స్ చేస్తున్న నేపథ్యంలో తన యొక్క గన్ ఏదైతే ఉంటుందో గన్‌ని తన తలపైన పెట్టుకొని కాల్చేసుకున్న సిట్యుయేషన్ అయితే కనబడతా ఉంది. అంటే తను ఏదైతే రీల్స్ చేద్దాం, ఇంకా లైక్స్ పొందుదాము, షేర్లు చేస్తారు ఇట్లా ఈ నేపథ్యంలో తనైతే రీల్స్ చేస్తున్న నేపథ్యంలో తన గన్‌ని ఫైర్ అవుతుందని అనుకోలేదు. జోక్‌గా తీసుకున్న వ్యక్తి అది సీరియస్‌గా అయిపోయింది. గన్ను పేలడం వల్ల తను అక్కడికక్కడికే మృతి చెందారు. అమెరికాకు చదువుకునేందుకు వెళ్ళిన విద్యార్థి అనుమానాస్పృతిలో అసలు మరణించడం అక్కడ ఉన్న ఘటన ఆలస్యంగా ఈ గురువారం అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఎవరైతే మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఉప్పల్ ధర్మపురి కాలనీకి చెందిన సుదర్శన్ రెడ్డి కుమారుడైన ఆర్యన్ రెడ్డి 23 సంవత్సరాలు ఎంఎస్ చదవడానికి తనైతే గత ఏడాది అమెరికాకైతే వెళ్ళడం అయితే జరిగింది. అమెరికాలోనే జార్జియా స్టేట్లో అట్లాంటిక్ తనైతే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ఎంఎస్ చదువుకుందామని తను వెళ్ళినాడు. కానీ తను తిరిగి రాని లోకాలకి మరి రీల్స్ ద్వారా అయితే అంటే రీల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో గన్ ఫైర్ అవ్వడం వల్ల తను మరణించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నెల 13వ తారీఖే ఆర్యన్ రెడ్డి పుట్టినరోజు స్నేహితులతోని ఘనంగా చేసుకున్నాడు. సమయంలో తుపాకీ రీల్స్ చేసే ప్రక్రియలోనే తుపాకీ పేలి చనిపోయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇది ఆలస్యంగా అంటే ఈ ఘటన 13వ తారీఖు అయితే జరిగింది. అంటే బర్త్డే రోజే తను ఈ ఘటన జరగడం అయితే జరిగింది. ఏదైతే రీల్స్ చేస్తున్న నేపథ్యం ఉంటుందో స్నేహితులతో అందరితో కలిసి తనైతే మరి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరితో ఉంటున్న సందర్భంలో అది రీల్స్ చేద్దాము అందరూ అనడం వల్ల ఆ తుపాకీతోనైతే తనైతే రీల్స్ చేసే ప్రక్రియలో నిజంగా తనకు గన్ ఫైర్ అయ్యి తను చనిపోవడం అయితే తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు తన మృతదేహం అయితే నిన్న నైట్ అయితే హైదరాబాద్కి రావడం అయితే జరిగింది. ఈరోజు ఉప్పల్లో తన అంత్యక్రియలు కూడా చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా రీల్స్ ఎంత దూరం తీసుకెళ్లాయన్నది చూడొచ్చు. ఈ రోజున మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయిలో ఉంటాడని అనుకున్న నేపథ్యంలో ఈ రోజు కన్న కొడుకు ఈ విధంగా కావడం తల్లిదండ్రులు అయితే జీర్ణించుకోలేకపోయాడు. వాళ్ళ తండ్రి సుదర్శన్ రెడ్డి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నాడు. మా కొడుకు చాలా చదువుకొని వస్తాడేమో అనుకున్నాడు. తను ఎంఎస్ చదవడానికి మేము చాలా ప్రయత్నించాము. అంటే అక్కడ అమెరికాకు వెళ్ళడానికి కూడా చాలా కష్టపడ్డాము. ఈ కష్టపడి తనను పంపించాము. కానీ తను ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందన్నట్టు కూడా పేరెంట్స్ కన్నీరు మున్నీరు అవుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. సుదర్శన్ రెడ్డి కుమారుడైన ఆర్యన్ రెడ్డి కూడా ఈ విధంగా చేయడము బర్త్డే రోజే ఈ విధంగా జరగడం అనే అంశాలపైన అయితే మరి వాళ్ళ తండ్రి అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. పుట్టినరోజు సెలబ్రేషన్స్లో ఈ ఘటన జరగడము అక్కడ స్నేహితులతో ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ అంశాలు ఏవైతే ఉంటాయో రీల్స్ చేద్దామనే నేపథ్యంలో మరి ఈ ఘటన జరగడము వాళ్ళ కన్న తల్లిదండ్రులకి కడతేరని శోకంగా మిగిల్చిన తీరైతే కనబడతా ఉంది. కన్న తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నా కొడుకు అమెరికాకు వెళ్ళడానికి నేను చాలా కష్టపడి తను చాలా ఎంఎస్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది, తన భవిష్యత్తుతో పాటు మా భవిష్యత్తు కూడా అంటే తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడనే నేపథ్యం అయితే తల్లిదండ్రులు భావించారు. కానీ కన్న కొడుకు ఈ విధంగా కావడము మళ్ళీ అక్కడ కానరాని అంటే మనం ఏమంటారంటే కానరాని రాజ్యము అని అంటాం. అంటే అమెరికా లాంటి వేరే దేశాలని ఇలా అంటాము. కానరాని లోకం అంటే కానరాని రాజ్యంలో నా కొడుకు ఇలా కానరాని లోకాలకి వెళ్ళిపోవడం ఏందన్నట్టు కూడా ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇలాంటి రీల్స్ పిచ్చి ఏ విధంగా ఉందంటే మన ఇండియాలో కూడా చాలా అధికంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వల్ల ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ రీల్స్ వల్ల రీల్స్ చేయడానికి వెళ్ళి ప్రమాదం గురయ్యే వాళ్ళు చాలా మంది అయితే దీని బారిన పడుతూ ఉన్నారు. కొంత జాగ్రత్త వహించండి అని కూడా హెచ్చరించినప్పటికీ కూడా ఎవరు కూడా వాళ్ళ ప్రాణాల మీద తీపి లేకుండా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల వాళ్ళైతే చనిపోతున్న సిచ్యువేషన్లు చూస్తూ ఉన్నాం. మనం గతంలో కూడా చూస్తాము. ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్కి వెళ్ళి ఒకరు చేయి పట్టుకొని ఇంకొకరు చేయి పట్టుకొని వాళ్ళు రీల్స్ చేయడానికి ఎంత సాహసం చేశారు. ఇంకా బైక్ సంబంధించిన స్టంట్లు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించని కొడుకులుగా అంటే కూతులుగా మిగిలిపోతున్న వాళ్ళు ఎవరైతే ప్రమాదం గురైన వాళ్ళు తల్లిదండ్రుల గురించి ఆలోచించని నేపథ్యం అయితే కనబడతా ఉంది. తల్లి 9 మాసాలు మోసిన తల్లికి కడని శోకంగా వీళ్ళైతే ఈ విధంగా మిగులుస్తూ ఉన్నారు. ఈ ఘటన అయితే మరి అమెరికాలో అయితే జరగడం అయితే జరిగింది. హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఆర్యన్ రెడ్డి అనే వ్యక్తి మరణించడం కొంత విషాదం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉప్పల్లో తన మృతదేహానికి అంత్యక్రియలకైతే మొత్తం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ
వాళ్ళ కుటుంబ సభ్యులైతే తను చిన్నప్పటి నుండి అంటే వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ వాళ్ళు చెప్పుకుంటా కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకైతే ఉప్పల్లో కనబడతా ఉంది. ఆర్ఎన్ రెడ్డి మృతదేహాన్ని తీసుకురావడానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ వాళ్ళ యొక్క సహకారంతోనే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈరోజు ఎట్టకేలకి తన మృతదేహం అయితే ఇంటికైతే చేరింది. తన అంత్యక్రియలు ఉప్పల్లో చేస్తామన్నట్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులైతే వ్యక్తం చేశారు. అదేవిధంగా ఉప్పల్లోనే ధర్మపురి కాలనీలో అయితే తన అంత్యక్రియలకైతే మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాటయింది. వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా అంటే ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. దాదాపుగా ఈ ఘటన జరిగి 13వ తారీఖు జరిగింది. పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఘటన. అక్కడ ఎటువంటి అంటే అక్కడ కోణాలన్నీ దర్యాప్తులు చేసిన తర్వాతనే తను రీల్స్ వల్ల మరణించారని ధృవీకరించిన తర్వాతనే తనైతే ఇండియాకైతే పంపించడం అయితే జరిగింది. అంటే తను ఎందుకు చనిపోయాడన్న వాటిపైన దర్యాప్తు అయితే జరిగింది. అక్కడ నిజంగా కోణాలు ఏంటి, ఫ్రెండ్స్ ద్వారా అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయితే రావడం అయితే జరిగింది. మరి వాళ్ళతో ఏమైనా సంఘర్షణలు జరిగాయా, గన్ ఫైర్ తనే చేసుకున్నాడా లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా చేశారా, అసలు రీల్ కోసమేనా అనే కోణాలో మరి ఇక్కడ పోలీసు వాళ్ళైతే దర్యాప్తు అయితే చేయడం అయితే జరిగింది. దానిలో నేపథ్యంలో అక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటంటే అక్కడ రీల్స్ కోసమే మరి ఫ్రెండ్స్ ఉన్న సందర్భంలో అయితే తను పుట్టినరోజు సందర్భంలో ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడే రీల్స్ చేద్దామనే సందర్భంలో తను గన్ ఫైర్ అవ్వడం వల్ల తను అలా చనిపోవడం అనేది జరిగిందని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వ్యక్తం చేశారు. పోలీసు వాళ్ళు కూడా ధృవీకరించిన తర్వాతనే తన మృతదేహాన్ని అయితే ఇండియాకి అయితే పంపించడం అయితే జరిగింది. తన తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకేసారి ఉప్పల్లో కొంత విషాదం అయితే నెలకొంది. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చి ఆ కడసారి చూపు అయితే చూసుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. కన్న కొడుకు చాలా బాగా చూసుకుంటారని కూడా అనుకోవడము, 25 ఏళ్ళు పెంచిన తండ్రి ఒకేసారి కొడుకు లేదని ఆవేదన కన్నీరు మున్నీరు అవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తండ్రి సుదర్శన్ రెడ్డి చాలా ఆవేదన అయితే